నమస్కారం గురువుగారు. వస్తుంది. గురువుగారు, ఎంతోమంది చాలా కష్టపడి మంచి భవంతులు నిర్మిస్తారు. కోటాను కోట్లు లక్షలలో వాళ్ళ సౌకర్యం అని గురించి, మళ్ళీ వాస్తు బాగలేదని, ఇది బాగలేదని, ఆ మూల అది ఉండాలని, ఇది ఉండాలని అన్ని లక్షలు పెట్టి కట్టిన ఇల్లును కూడా కూలగొట్టేస్తారు. అసలు ఇది వాస్తవమేనా? ప్రయోజనం ఏంటి? నేను చూసిన దాంట్లో అయితే అవి నిజంగా జరుగుతాయి కూడా. నిజంగా ఎంతోమంది అవన్నీ చేస్తుంటారు. చాలామంది అయితే నేను చూసిన దాంట్లో సింపుల్గా ఏం చేస్తారంటే లోకల్ ఒక వాస్తు సిద్ధాంతినో ఒక పంతులను పిలిపించేస్తారు. అసలు వాస్తు ఒరిజినల్ కాన్సెప్ట్స్కి వాళ్ళు చెప్పేదానికి అసలు మ్యాచే ఉండదు. మీరు ఒకవేళ ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించి ఒక ప్లాన్ తీసుకుంటే ఆ వాస్తు అయిన 1000 మంది దగ్గరికి వెళ్తే 1000 మందికి అదే రకంగా ప్లాన్ ఉంటుంది. 1000 మందికి సేమ్ ప్లాన్ ఉంటుంది. ఒక రాంగ్ ప్లాన్ ఒక మనిషి సెట్ చేశాడు అంటే అదే రాంగ్ ప్లాన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అతను ఏ ఇంటికి పోతాడు, ఆ స్థలం చూస్తాడు, మార్కింగ్ ఇచ్చేస్తాడు. ఈశాన్యంలో డోర్, దాని ఆపోజిట్ విండో, నైరుతిలో బెడ్రూమ్, పడమరలో వచ్చేసేసి టాయిలెట్స్, వాయువ్యంలో ఒక బెడ్రూమ్, కిచెన్, ఆగ్నేయం, ఫ్రంట్ హాల్ అయిపోయింది. ఒకవేళ పడమర ఫేసింగ్ అయితే ఉత్తర ఈశాన్యం నుంచి ఎంట్రన్స్, లేదంటే తూర్పు నుంచి ఎంట్రన్స్, సేమ్ ప్లాన్. దక్షిణం అనుకోండి, దక్షిణం ఆగ్నేయం నుంచి ఎంటర్ అయ్యి తూర్పులో ఎంట్రన్స్, సేమ్ అయిపోయింది. దక్షిణం కదే, పడమర కంతే, ఉత్తరం కంతే, తూర్పు కంతే, ఒకటే ప్లాన్, మొత్తం ఆల్ ఇన్ వన్గా సెట్ చేసేస్తారు అంతే. సో ఇక్కడ ఎందుకు మరి వీళ్ళు అసలు ఇంటి ప్లానింగ్లు చెడగొడుతున్నారు అంటే, ఎందుకు క్లయింట్స్ కూడా అంటే ఇల్లు కట్టే వాళ్ళు కూడా ఎందుకు చెడగొట్టుకుంటున్నారంటే, ఫస్ట్ వాళ్ళకు ప్రాపర్ నాలెడ్జ్ లేదు. అసలు వాస్తు అంటే ఏంటో చాలామందికి తెలియదు. వాస్తు అంటే ఏముందండి, మా ఇంట్లో ఎంతోమంది చాలామంది మా కాలనీలో ఎట్లా ఇల్లు కట్టుకున్నాం, మేము అట్లనే కట్టుకున్నాం అంతే. వాళ్ళందరూ బాగాలేరా? మేము కూడా బాగా అంతే. సింపుల్గా మాట చెప్తా, ఒరిజినల్గా మనం ఏ ఆయిల్ వాడాలి? గానుగ నూనె వాడాలనా లేకపోతే పామ్ ఆయిల్ వాడాలనా? పామ్ ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్ అంటాం. క్రూడ్ ఆయిల్ చెట్ల నుంచి తీసింది, అది హెల్త్కి చాలా డేంజర్. అది ఏది వాడాలి? గానుగ ఆయిల్ అంటే పల్లి నూనె, మంచిది, స్టాండర్డ్. రైట్. ఇది మీరు ఒప్పుకుంటారా? సరే, మీకే ఒక ప్రశ్న వేస్తా. గానుగ నూనె తిన్నోళ్ళు బాగానే ఉన్నారు, క్రూడ్ ఆయిల్ తిన్నోళ్ళు బాగానే ఉన్నారు, మరి మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా? ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ముందు ముందు తెలుస్తుంటది. ముసళ్ళ పండుగ అంటమా. అట్లా ఎవరైతే ఈ లోకల్ సిద్ధాంతుల దగ్గర ప్లాన్స్ తీసుకుంటారో, ఆ ప్లానింగ్స్ ఇంప్లిమెంట్ చేసి ఇల్లు కడతారు, కట్టిన తర్వాత ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5, 10 మెల్లిగా దీని యొక్క ఇంపాక్ట్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. దాని నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్నీ బయటకు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాయి. అప్పుడు మళ్ళీ వాస్తు ఆయనని పిలిపిస్తారు, మళ్ళీ మొదటికి వస్తుంది. ఇల్లు కట్టేసిండ్రు, ఇప్పుడు ఏం చేస్తాం? పెళ్ళి కాకముందు మీరు ఏమన్నా మాట్లాడిన అమ్మాయితోని, మీరు చదువుకున్నావా, నీకు వంటలు వస్తాయా, నువ్వు మా అమ్మ నాన్నని చూసుకుంటా అన్నీ మాట్లాడుకో. పెళ్ళి అయిపోయిన తర్వాత నేనేం చెయ్యా, సపరేట్ కాపురం పెడతామంటే మీరేం చేస్తారు? ఎవరేం చేయలేదు, ఏదున్నా ముందే మాట్లాడుకోవాలి. ఇది వాస్తవమే, కరెక్టా? అట్లా ప్రాపర్ ప్లానింగే తీసుకోకుండా ఏదో ఒక లోకల్ ఆయన వచ్చిండు మాకు ప్లానింగ్ ఇస్తాడండి, 3000 తీసుకుంటాడు మా దగ్గరకు వస్తే, మీరేమో 20,000 అడుగుతున్నారు, 30,000 అడుగుతున్నారు, మాకు 3,000 తీసుకొని ప్లాన్ ఇచ్చిపోతారు, మా దగ్గర 1000 రూపాయలు ఇచ్చి ప్లాన్ ఇచ్చిపోతారు. సరేనమ్మా, నమస్తే, చేసుకోండి అంట. రేపటి రోజు సమస్య వస్తే నా నంబర్ ఉంది కదమ్మా, రైట్ అని చెప్తే 3,000 పోతే, 1000 రూపాయలు పోతే కాదు. ఒకవేళ దాన్ని మార్పులు చేస్తే ఒక్క డోర్ మార్చడానికి 1,00,000 రూపాయలు. అదే అంటున్నా గురుగారు, 5,000 10,000 చూసుకుంటే మొదటికి మోసం వస్తుంది ఇక్కడ. ఇప్పుడు అవంతా ఎందుకు? అనంతపురంలో నేను ఒక పెద్ద రాజమహల్ మోడల్లో ఒక బిల్డింగ్ కట్టిన, పెద్దది. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఒక ఆయన, తమ్ముడు ఇల్లు కట్టిండు, రైట్. మరి అన్న ఆల్రెడీ ఇల్లు కట్టేసిండు, దానికి ఆల్మోస్ట్ ఒక 1 కోటి రూపాయలు ఖర్చు అయింది. తమ్ముడు వచ్చేసేసి 5-6 కోట్లు పెట్టుకున్నాడు. 5-6 కోట్లు పెట్టుకున్న తర్వాత ఈ 5-6 కోట్ల రూపాయలు పెట్టిన తర్వాత ఇంతవరకు ఇల్లే కంప్లీట్ కాలేదు. ప్రాబ్లం ఎక్కడున్నా చూడండి, ఈశాన్య ద్వారం. అది జరిగిన కథ ఏం జరిగింది అంటే, ఒక లోకల్ వాస్తు ఆయన వచ్చిండు, దానికి సంబంధించిన ప్లాన్ సెట్ చేసిండు, వాళ్ళ తమ్ముడికి సెట్ చేసిండు. ఆయన కనీసం 70 విజిట్లు ఇచ్చిండు. అబ్బా, నేను 5 విజిట్లు ఇచ్చిన. 5 విజిట్లు ఇచ్చి టోటల్ ఇల్లు అయిపోయింది. వాళ్ళ 2 కూతుర్లకు పెళ్ళి అయిపోయింది, ఒక కొడుకుకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళ నాన్న ఆరోగ్యం బాగా అయిపోయింది, వాళ్ళ అమ్మకు బాగా అయిపోయింది. వాస్తు నిపుణులు
నాణ్యమైన వాళ్ళు దొరకలేదు. ఎస్ దాని నుంచి 70 సార్లు తిరగాల్సి వచ్చింది. అన్న వాళ్ళకు తమ్ముడు వాళ్ళకు ఈయన అన్నది అయిపోయింది, అంత బాగానే ఉంది. 2 years అయిపోయింది, పర్ఫెక్ట్ ఉంది, ఆయనకు అసలు ప్రాబ్లమే లేదు. తమ్ముడు ఏదైతే ఇల్లు కట్టుకున్నాడో ఆ ఇంటికి 4-5 కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారంటే ఆస్ట్రేలియాలో ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి, పెద్ద పెద్ద షోకులు, మొత్తం ఈ రాళ్ళు ఇవన్నీ ఏవైతే ఉంటాయో, స్టోన్స్, ఇంటీరియర్స్, అవన్నీ చాలా కాస్ట్లీగా కావాలని చెప్పి వేరే కంట్రీస్ వాళ్ళు ఢిల్లీ నుంచి తెప్పించుకున్నారు కొన్ని ఐటమ్స్. ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నారు అనంతపురంకి. అయితే ఇవన్నీ తెప్పించుకొని ఇవంతా పెట్టినా కూడా డోర్ ముందు 10 అడుగులు ఖాళీ పెట్టారు. డైరెక్ట్ ఈశాన్యానికి తెచ్చి పెట్టేసాను. డైరెక్ట్ డోర్ తీస్తే మెట్ల నుంచి గేట్. ఈశాన్యం అసలు మీకు గేట్ కూడా ఓపెన్ కాదు, అట్లా చేసేసుకున్నారు. ఏం చేస్తాం, ఆ రెండింటి మధ్యలోనే సంపు, ఈశాన్యంలో సంపు ఉండాలని గేట్ ముందే సంపు పెట్టేసారు. మరి ఇంత దారుణంగా చేసుకున్నాను కదా. ఆ ఇల్లు చూసిన, మొన్న పిలిపించిన చూసిన, మార్పులు చేయాలంటే 2 కోట్లు కూడా అవ్వచ్చు అండి అని చెప్పిన. ఇంకేం చేస్తాం, దానికి ఏం చేయలేదు. పెట్టిన ఖర్చు 4 కోట్లు, మళ్ళీ మార్పుకి మళ్ళీ 2 కోట్లు. అయింది, ఇల్లు ఫెయిల్ అయిపోయింది. అదేం చేసిండ్రు, కొన్ని కొలతల నిష్పత్తులు, కొన్ని రేషియోలు చెడగొట్టేసిండ్రు. నేను ఇచ్చిన ప్లాన్ ఏం చేసిండ్రు, కరెక్ట్ స్క్వేర్, ఒక రాజుకి ఎలాంటి మెజర్మెంట్స్ ఇస్తే బాగుంటుంది అలాంటివే ఇవ్వాలి, ఎట్లా పడితే అట్లా ఇవ్వద్దు. ఆయన ఆ ఊరి సర్పంచ్ అనమాట. ఎవరు అన్న తమ్ముడు వచ్చేసేసి ఎంపీటీసీలో ఏదో ఉన్నాడు ఆయన, ఎంపీటీసీ ఇంకా పెద్ద పోస్ట్. అయితే ఈ తమ్ముడిది ఇల్లు మొత్తం చెడిపోయింది. ఇప్పుడు ఆయన 5 కోట్లు సంపాదించింది, ఆయన మొత్తం ప్లాట్లన్నీ అమ్మి కొనుక్కున్నాడు. ఇప్పుడు పైసలు లేవు, ఆఖరికి ఇల్లంతా కొంచెం నార్మల్గా అయిపోయింది, మొత్తం ఫినిషింగ్ వర్క్ కాకుండానే ఆగిపోయింది. ఇట్లుంటుంది పరిస్థితి. కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనం ఇనీషియల్ ప్లాన్ రాంగ్ చేస్తే ఇల్లు 100% ఫెయిల్ అవుతుంది. ఇనీషియల్ ప్లాన్ ఖచ్చితంగా ఒక వాస్తు ప్రొఫెషనల్ దగ్గరనే తీసుకోవాలి, ఒక ప్రాపర్ ప్లానింగే తీసుకోవాలి, ఖచ్చితమైన కొలతలు ఇంప్లిమెంట్ చేయాలి. మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరి నక్షత్రాలకు మ్యాచ్ అయ్యే ఒక ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ని టోటల్ చుట్టూ కొలతలో తీసుకొని దాన్ని సెట్ చేసినప్పుడు ఆ ఇల్లు మంచి పవర్ఫుల్ వైబ్రేషన్ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఇంటికి వయస్సు అని ఉంటుంది, తెలుసా మీకు, ఐడియా ఉందా? ఇంత ఏజ్ ఉన్న తర్వాత ఉండకూడదంట, డిస్మెల్ చేయాలంట. అది సబ్జెక్ట్, మనం ఒక ఎపిసోడే చేద్దాం అది. సో ఆ ఎపిసోడ్ ప్రకారం అయితే చాలా డెప్త్ ఉంటుంది మనకు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఖచ్చితమైన నియమం ఏంటంటే, ఒక ప్రాపర్ కొలత తీసుకోవడమే మనకు ఖచ్చితమైన నియమం. ఈ కొలత తీసుకోకపోతే మీరు ఎంత చేసినా వేస్ట్. ఇప్పుడు చాలామంది ఎందుకు వీళ్ళని పిలిపిస్తారంటే, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చిన అనుకోండి, వాళ్ళకి 20,000 ఇవ్వాలి, 25,000 ఇవ్వాలి, అంతగానం ఎందుకు ఇస్తాం, ఈ 2-3 వేలకు ప్లాన్ ఇస్తలేరు, అది ఇది ఒకటి. అదే 70 సార్లు వేస్తారు, అదే ఖర్చు వస్తుంది. అప్పుడు 20,000 కన్నా ఇంకెక్కువ అయితే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు అంతా అదే ఉంది. అంటే మేము మాది చిన్న ప్లాన్ అండి, మాది ఓన్లీ మేము 5-10 లక్షలు మా బడ్జెట్, మాకెందుకు అవసరం వాస్తు అనేది కాదు ఇక్కడ ఏంటంటే, ఒక ప్రాపర్ మెజర్మెంట్స్ మీరు తీసుకోండి. అంటే నేను ఇంకో మాట కూడా చాలామందికి ఏం చెప్తానంటే, మీరు నిజంగా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటే కేవలం ఆయాది గణితం తీసుకొని ప్లానింగ్ బయట చేయించుకొని కరెక్షన్ తీసుకోండి, సరిపోయి సింపుల్. మీరు అంతా కూడా చేసుకోలేకపోతే వేస్ట్, ఆ ఇల్లే వేస్ట్ అనమాట. కాబట్టి ఖచ్చితమైన వాస్తు నియమము అంటే కనుక ఈ ఫస్ట్ ప్లానింగే ఉంటుంది. ప్లాన్ దాటిపోయింది, పిల్లర్స్ వచ్చేసినాయి, ఇంకా ఏమన్నా ఇల్లు కట్టాలనుకున్నా, ఏ కొత్త ఇల్లు కట్టాలన్నా ఆయాది గణితం కంపల్సరీ, మస్ట్ అండ్ కంపల్సరీ. ఒక చైర్కి కూడా గణితమే ఉంటుంది, చైర్కి కూడా ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, మన సెక్రటరేట్ కట్టిండ్రు, 100% ఫెయిల్డ్. ఏది ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి ఫెయిల్డ్, వాస్తు లేదు. అసలు ఏ ఫేసింగ్కి ఎంత వెడల్పు తీసుకోవాలి, ఎంత పొడవు తీసుకోవాలి, ఏ రేషియోస్ తీసుకోవాలి, ఒక ఆర్కిటెక్టే కట్టిండు అది. కానీ అది ఎంత తీసుకోవాలనే లెక్కలు వాళ్ళు చెయ్యకుండా డిజైన్ గా కట్టేశారు, ఫెయిల్ చేశారు. చూడడానికి ఒరిజినల్ ఆర్కిటెక్ట్ రూల్సే ఇంప్లిమెంట్ చేశారు, కానీ కండిషన్స్ ఉంటాయి. ఒకటే నేను ఎట్లా చూస్తానంటే, కేవలం ఒక ఆర్కిటెక్ట్ రూల్స్ మాత్రమే పట్టుకోను. ఆర్కిటెక్ట్ రూల్స్ అది కరెక్ట్, అది కానీ అసలు ఆ ఇంటికి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకున్నారు, ఎలాంటి రేషియోస్ తీసుకున్నారు అనే విషయంలో అది ఫెయిల్ అయింది. అది కేవలం ఆడవాళ్లకు మాత్రమే యోగించేదన్నమాట. అది మగవాళ్లకు అంత డెవలప్మెంట్ శూన్యం అయిపోతుంది. అందులో సెక్రటరీ ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. చాలా కృతజ్ఞత గురువు గారు.